పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ విస్తరణ పెంచుతూ ఇప్పటి వరకున్న 150 వార్డులని 300 వార్డులుగా పెంచుతూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పైన చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏ ప్రాతిపదికన ఈ యొక్క డీలిమిటేషన్ అనేది జరిగిందని చెప్పేసి, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులే చాలా అసంతృప్తి అనేది వ్యక్తం చేసిన దృశ్యం అయితే కనిపించింది. మొన్న ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరిగిందో ఆ కౌన్సిల్ మీటింగ్లో అసలు ఇదంతా పక్కన పెడితే ఈ యొక్క డీలిమిటేషన్ అనేది అసలు ఏ ఉద్దేశంతో చేశారో, అసలు ఏ విధంగా చేశారనేది అసలు ఇటు ప్రజల ఒపీనియన్ కానీ లేకపోతే ఇటు నాయకుల ఒపీనియన్ కూడా ఏది తీసుకోకుండా చేసిందని చెప్పేసి ఇప్పటికే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఈ విషయం పైన ప్రజలకి ఎంత తెలుసు, లోకల్ ప్రజలకి అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో ఎంతవరకు చేశారు ఏంటనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా లేకుండా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ డీలిమిటేషన్ చేశారు ఏంటి అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు లోకల్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న వాళ్ళు అయితే ఉన్నారు. మనం ప్రస్తుతం ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ చేశారా, అసలు ఈ విషయం డీలిమిటేషన్ జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలిసిందా ఏంటనేది కూడా. సో నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 22 ఇయర్స్. 22 ఇయర్స్. ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వ పరంగా స్టాటిస్టిక్స్ వైజ్ ఏదైనా కావాలంటే అవసరాలు తీర్చుకోవచ్చు, చేయొచ్చు. కానీ పబ్లిక్లో అవేర్నెస్ లేదు. ఈ డీలిమిటేషన్ వల్ల వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఎంత లాభం ఉంది, గవర్నమెంట్ చేయదలుచుకున్న పనులలో ఉపయోగం ఎంత, వీళ్ళు ఏదైనా పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అంటే వాళ్ళకి ఆఫీసులు కానీ ఎంఆర్ఓ కానీ పంచాయతీ మున్సిపాలిటీ ఇలా ఏమైనా వాళ్ళకి తెలవడానికి ఆస్కారం లేకుండా పోయిన పరిస్థితి ఉంది. డీలిమిటేషన్ అనేది ఎంతవరకు అవసరమో వ్యక్తిగతంగా తెలవదు ఎవరికి. కానీ చేసేది ఇంటి ముందున్నోడేమో వేరే వార్డులో పోయినాడు, వీళ్ళు ఇంకో వార్డులో ఉన్నాడు. అంత ప్రాబ్లమేటిక్ ఉంది. ఒక బజార్ ఉండడం వేరు, ఒక లైన్ ఉండడం వేరు. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రీట్లోనే 3 పార్ట్లు చేశారు, 4 పార్ట్లు అని. దాని అవసరం వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం కనపట్టలేదు, వాళ్ళకి అది అవసరం తెలవట్లేదు. అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు దగ్గరగా ఉన్నాయి ఒక భాగంలో కలపడం, వేరే భాగంలో కలపకుండా ఉండడం అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. సేమ్ టైం ఏంటంటే అది ఎవరిని పబ్లిక్లో కానీ ఎక్కడ గల్లీలో కానీ సంప్రదించకుండా 1 వే చేశారనే ఒక ఐడియా ఉంది పబ్లిక్లో. అది 1 వే అంటే అసలు ఎవరికి ఏం తెలియదు, వాళ్ళు ఇష్టం కూడా చేశారు. దానివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళకి అపోహ ఉంది. ఆ నష్టం జరగదనన్నా రుజువు చేయాలి, నష్టం లేకుండా చేయగలగాలి. ఈ పాయింట్ని మర్చిపోయారు పాలకులు. కార్పొరేటర్ అవ్వచ్చు, ఇంకా ఎమ్మెల్యే అవ్వచ్చు. ఇప్పుడు ఈ బజార్లో 3 భాగాలు చేశారనుకోండి, 3 ఎమ్మెల్యేలు అయితే నాంపల్లి, లగడిక, ఖైరతాబాదు, పంజాగుట్ట ఇట్లా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు కూడా అట్లే అయినాయి. ఒక లైన్ ఇంకో లైన్. అంటే చోరీ జరిగినప్పుడు అవతలకి వెళ్ళి నిలబడితే అది వేరే వింగ్ అంటారు, అటు చేసినప్పుడు మర్డర్ చేసి ఇటు వస్తే ఇది వేరే వింగ్ అంటారు. స్థానికంగా ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి బాగా దాన్ని ఏమంటారు, అదే గందరగోళంగా ఉంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. చదువుకోనోళ్ళు, వయసు ఉన్నోళ్ళు, పిల్లలు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా ఒక ఏరియాలో. ఎంత పాష్ ఏరియా అయినా సరే చదువు లేని వాళ్ళు కూడా బతుకుతారు. కూలోళ్ళు కావాలి, కోటీశ్వరులు కావాలి, అందరు కావాలి. కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేయాలి. అందరినీ ఒప్పించి, లేకపోతే మేజర్గా బస్తీల్లో, పంచాయతీల్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చి మీకున్న సమస్య ఏంటని తెలుసుకొని దానికి అనుగుణంగా చేస్తే సూపర్గా ఉంటుంది. అదొకటే నా కోరిక. మీకు ఎంతవరకు తెలుసు, అంటే ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ చేశారని చెప్పేసి? డీలిమిటేషన్ అనేది రాజకీయపరమైన ఒత్తిళ్ల వల్ల జరిగే ఐడియా అని నాకు ఐడియా. ఖచ్చితంగా అదే. ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా సరే ఓట్ బ్యాంక్ని చీల్చడంలో ప్రధాన పాత్ర దీనికి ఉంటుందని వాళ్ళ నానుడి, వాళ్ళ ఐడియా వల్లే జరుగుతుంది. ఎందుకంటే మా కమ్యూనిటీ ఇలా ఉంది, మా వాళ్ళు ఇలా ఉన్నారని అనుకున్న చోట వాళ్ళని డివైడ్ చేయడమే వాళ్ళ లక్ష్యం. ఖచ్చితంగా అబ్సల్యూట్ అదే. ఎందుకంటే దాన్ని మేము ఒప్పుకోము. అట్ ద సేమ్ టైం స్థానికంగా అందరినీ కలుపుకొని తెలుసుకొని 70-90% బిట్వీన్ ఉన్నప్పుడు దాన్ని కన్సిడరేషన్ చేయడం అనేది క్వాలిటీ. అంతేగాని 1 వే చేస్తే వాళ్ళు ఇప్పుడు వేరే రిట్ పిటిషన్లు జరుగుతాయి. చాలామంది చదువుకున్న మేధావులు ఎవరో ఒకళ్ళు 2-3 కోర్టులు, హైకోర్టులు వేశారంటే ఆటోమేటిక్గా డివిజన్ వస్తుంది. పరకలేదు, దానికి ఆపలేరు అనుకోవడం తప్పు. ప్రజలు తలుచుకుంటే జరగందే ఉండదు. ప్రజలంటే ఓటు బ్యాంక్. ఓటు వేస్తేనే వాళ్ళు పాలకులు అయ్యారు. పాలకులకు తెలియదు వాళ్ళ ఓటు పోతుందని. ఎవరి ఖాతాలో వాళ్ళు స్వార్థం అనమాట. ఇప్పుడు ఆయన ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ సఫర్ అవుతారు. ఈ డీవియేషన్ వల్ల వాళ్ళ మ్యాథమెటిక్స్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతారు. ఖచ్చితంగా అబ్సల్యూట్ అవుతారు. ఈ లొకేషన్ కాదు, ఏ ఏరియాకి వెళ్ళినా కానీ వాళ్ళంతా ఎక్కడైనా పోండి, అది ఆల్రెడీ ఉన్నదాన్ని నవీకరించుకోవాలి. కానీ దాన్ని డిస్మాంటల్ చేయకూడదు. దాన్ని పగలగొట్టేస్తే ఎట్లా పెయింట్ చేయాలి అంటే దాన్ని ఇంకా కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ అడ్జస్ట్లు ఏమున్నాయి,
సమస్యలు ఏమన్నా చూడాలి. కార్పొరేటర్ దగ్గర పోవాలంటే ఇప్పుడు మేము ముగ్గురం ఒక చోటకి పోతాం, ముగ్గురు వేరు వేరు చోటకి పోవాలి. ఇప్పుడు అవైలబిలిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక రోడ్డు వేయాలంటే రెండు వైపులా ఉన్న ఎమ్మెల్యేని కన్సల్ట్ చేయాలంటే కుదరదు కదా. రోడ్డు అనేది స్థానికంగా అవసరం. వేసే దారికి డివియేషన్స్, ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకుంటారు. మీకు అనిపించట్లేదా ఒకవేళ ఇలా డివైడ్ అయిన తర్వాత తక్కువ పాపులేషన్కి ఒక నాయకుడు ఉంటాడు కాబట్టి ఈజీగా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు? ఈజీ అనేది తప్పు, డివియేషను డివైడేషన్ అనేది తప్పు. ఇప్పుడు ఖైరతాబాద్ అనేది పెద్ద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసినా కూడా పర్లేదు అనుకుంటే మళ్ళీ దాన్ని ఇంకా డివియేషన్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఖైరతాబాద్ అనేది పెద్దది, ఎక్కడ దాకుండా మియాపూర్ దాకున్నది. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, బెటరు. అంటే పాపులేషన్ పెరిగింది కాబట్టి బెటరు. కానీ దాన్ని ఇంకా 3 ముక్కలు చేయడం అనేది తప్పు. అట్లా ఖైరతాబాద్ అంటే ఖైరతాబాద్ అంతే. ఖైరతాబాద్లో నాంపల్లి కలిసింది, మరి అటు ఆసిఫ్ నగర్ కలుస్తుంది. ఖైరతాబాద్ అంటే ఇప్పుడు ఈ రోడ్డు, మెయిన్ రోడ్డు చూసుకుంటే మీరు అటేపేమో ఒక పిఎస్, ఇటు ఒక పిఎస్ చూసుకుంటే కావాలంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అది. వాళ్ళకి పరిపాలించడానికి వెసులుబాటు ఉండొచ్చు కానీ పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. కన్ఫ్యూజన్, ఎంటైర్ కన్ఫ్యూజన్. వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఆ కన్ఫ్యూజన్ వల్ల టైం బీయింగ్ ఈ డబ్బులు 2 రూపాయలు అయింది, 10 రూపాయలు అయింది, వేస్ట్ అనమాట. వాళ్ళకి స్థానిక నాయకుడు ఒకడు ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకుంటే ఈయనతో చేయించుకుంటాం అనుకుంటాం పని. ఆయన కాదు అన్నప్పుడు ఆయన్ని మనం పలకరించకుండా ఉండలేము, వేరే వాళ్ళ దగ్గరికి పోయి నిలబడలేము. అట్లా అంటే బాగా పెరుగుద్ది అనమాట. దాని జీహెచ్ఎంసీ కూడా ఇప్పుడు వరకు ఉన్న ఈ 150 వార్డులలో కూడా మంచిగా పనిచేస్తుంది, సక్సెస్ అయిందని అనిపిస్తుంది. ఇప్పుడు పెంచిన తర్వాత ఇంకొంచెం పని జిహెచ్ఎంసీ కానీ, గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గారు కానీ అబ్సల్యూట్ వర్కర్స్, ఏం భయం లేదు మాకు పార్టీలకు సంబంధం లేదు. మేడం అందరినీ బాగా చూసుకున్నది. మేడము పక్కాగా చేసేది పనులు, వర్క్ విషయంలో ఎక్కడ డౌట్ లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర గారు కూడా చాలా సూపర్గా చేశారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మాకేం భయం లేదు. మేము ఏదైనా అప్పీల్ చేస్తే ఆయన కనీసం ఎమ్మటే స్పందిస్తారు, విత్ ఇన్ ద 1 వీక్లో చేస్తారు. అది ఉండాలి, పబ్లిక్కి సర్వీస్ చేసే మైండెడ్ ఉండాలి. అక్కడ పార్టీ కాదు మాకు, ఓట్లో ఎలక్షన్ అప్పుడే ఓట్లు, తర్వాత సబ్జెక్టు పబ్లిక్ పనులు. దానివల్లే మేము అట్లా అప్సెట్ అవ్వలేదు. ఈ ప్రోడక్ట్ కూడా మాకు అనుగుణంగా మర్చుకోవడానికి, అంటే పీస్ఫుల్గా ఉండడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మేము ట్రై చేస్తున్నాం.